అందరికీ ప్రైజ్లాడండి. నీవు ఈరోజు నా చేతిలో ఒక రూపాయి ఉండట్లేదు, నేనేమీ చేయలేకపోతున్నాను, వ్యర్థంగా ఇంట్లోనే ఉండిపోతున్నాను, ఏదైనా పని చేస్తే నాకు చిన్న చూపేమో అని నువ్వు అనుకుంటూ ఎక్కడున్న దానివి అక్కడే ఉంటున్నావా? అందరి ఎదురుగా విచారం వ్యక్తం చేస్తున్నావు కానీ లాభం లేకపోతుందా? అయితే నీకోసమేనండి ఈ మాటలు. దేవుడు ఈరోజు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. ఒకవేళ నీవు ఏదైనా పని చెయ్యాలి, నేను కష్టపడి యథార్థంగా నేను డబ్బులు సంపాదించాలి అని నీవు అనుకుంటూ ఉన్నావేమో. అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. మరి మనం ఏదైనా పని చేయడానికి చిన్నది అని అనుకుంటామండి. చిన్న పన పెద్ద పన అని కాదు. నీలో ఏం టాలెంట్ ఉందో గమనించు. నువ్వు వంట బాగా చేయగలవా? చిన్న కర్రీ పాయింట్ పెట్టు, పర్వాలేదు. నువ్వు మిషన్ కుట్టగలవా? మొదలుపెట్టు మిషన్ కుట్టడం. ముందు నీ జాకెట్లు, నీ ఇంట్లో బట్టలు కుట్టు, తర్వాత బయట బట్టలు కుట్టు. ఏదైనా చిన్న పనితోనే మొదలెడితే అది పెద్ద పని అవుతుందండి. రూతు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మిగిలిపోయినటువంటి తిండి గింజలు ఏరుకున్నప్పుడు మరి అదే పొలానికి లేదా ఆ పొలం గల యజమానికి యజమానురాలుగా దేవుడు చేశాడండి. నీలో కష్టాన్ని చూస్తాడు దేవుడు. నువ్వు సోమరి వలె ఇంట్లో ఉండి నాకు కష్టం ఉంది, నా చేతిలో రూపాయి లేదు అంటే ఎప్పటికీ నీ చేతికి మరి ఆ సామర్థ్యం రాదు, ఆ డబ్బులు నీ చేతికి రావు. మరి అందుకే చెప్తున్నానండి, ఈరోజు మీలో ఏం టాలెంట్ ఉందో ఒక్కసారి ఆలోచించండి. మరి బైబిల్ చెప్తుంది, మరి మాటలట దారిద్ర్యాన్ని తీసుకొస్తాయట, కానీ పని మాత్రం నీలో సామర్థ్యాన్ని పెంచుతుందట. అంతేకాదు నీ ఇంటికి ఆస్తిని తీసుకొస్తుందట. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈరోజు ఏమైనా చెయ్యాలని ఆశపడుతూ ఉన్నావా? యూట్యూబ్లో నువ్వు ఏం చెయ్యాలన్నా చాలా పనుల గురించి చెప్పబడుతుందండి. చాలా వీడియోలు ఉన్నాయి. మనకి ఫోను మంచికి ఉపయోగిస్తే మంచి, చెడుకు ఉపయోగిస్తే చెడు. అంతేగాని జీవితంలో అలసిపోయానని నిరాశ పడిపోయి జీవితాన్ని చాలించేయాలి, ఇంకా నీ అప్పులు ఎలా తీరుతాయి, నా పిల్లల్ని ఎలా పెంచుకోలేక పిల్లల్ని చంపేసుకునే తల్లులు ఉన్నారండి ఈ రోజుల్లో. వద్దు. నీలో ఉన్న సామర్థ్యం, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది, వెలికి తీయండి. వెలికి తీసి దాని ప్రకారం మీరు ధైర్యంగా బయటకు వచ్చి సమాజంలో నువ్వు బ్రతకగలవు. ఎలా బ్రతకగలవు? దేవుడు మెచ్చేటట్టు యథార్థంగా నువ్వు చేస్తున్నటువంటి పని చిన్నదా పెద్దదా అని కాదు, దేవుని ఎదురుగా నువ్వు